super cheese. It's amazing. Wow, super taste. వావ్ సూపర్, ఇది టేస్ట్ అదిరింది. వావ్, నేను బనానా అండ్ ఆపిల్ కంటే సూపర్ టేస్ట్ కదా. కాదు, నేనే గ్రేట్, ఎందుకంటే టేస్టీగా ఉంటాను అండ్ హెల్దీగా కూడా ఉంటాను. కాదు, నేనే సూపర్ టేస్టీగా ఉంటాను. కాదు, నన్ను కూడా చాలా ఇష్టంగా తింటారు కదా, నేనే గ్రేట్. ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా ఉంది వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఎస్ఆర్జీకి AI క్రియేషన్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో ఎలా అనిపించింది? సో ఫ్రెండ్స్, మనం లాస్ట్ టైం ప్రీవియస్ వీడియోలో వచ్చేసి పెయింట్ టు లైవ్, డ్రాయింగ్ టు లైవ్ అని చెప్పేసి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈరోజు ఈ ట్రైనింగ్ వీడియో కూడా నేను పూర్తిగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లైక్ మనం ఇమేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఫ్రూట్స్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎలా వస్తుంది, వాయిస్ ఎలా వస్తుంది, సో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే తప్పకుండా చూడండి. అండ్ అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్, ప్రతి వీడియోలో చెప్తున్నాను. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ChatGPTలోకి వెళ్ళేసి ప్రాంప్ట్స్ అయితే మనం క్రియేట్ చేసుకోవాలి. ఇమేజ్ ప్రాంప్ట్ అండ్ యానిమేషన్ ప్రాంప్ట్. సో నేనైతే ముందుగానే క్రియేట్ చేసి పెట్టుకొని ఇక్కడ డాక్యుమెంట్లు అయితే నేను సేవ్ చేసుకున్నాను. సో కావాలంటే ఈ లింక్ అనేది నేను డాక్యుమెంట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో గో త్రూ అవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటి ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకోవాలి. లైక్ ఫ్రూట్స్ రిలేటెడ్ ఇమేజెస్ అయితే మనం క్రియేట్ చేసుకోవాలి. దానికి నేను గూగుల్ విస్క్లోకి వెళ్ళేసి ఇలా ఓపెన్ చేసుకున్నాక మనకు ఫస్ట్ టైం అయితే లాగిన్ అవ్వాలి ఖచ్చితంగా మెయిల్ ఐడి తోటి. ఈ డోంట్ ఫర్గెట్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇమేజ్ ప్రాంప్ట్ అనేది ఇక్కడ చూడండి. సో ఇమేజ్ ప్రాంప్ట్ అనేది ఇది మొత్తం కాపీ చేసుకొని దాన్ని ఇక్కడ డైరెక్ట్ ఏంటంటే పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత మనకి జస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫుడ్ నేమ్ అని ఉంది కదా, లైక్ నేను యాపిల్ ఇస్తున్నాను, మీరు ఏదో ఒకటి ఇవ్వండి. ఇక్కడ ఎక్స్పెక్ట్ రేషియో కూడా నేను లాంగ్ అయితే లాంగ్, షార్ట్ అయితే షార్ట్ ఇవ్వండి. క్రియేట్ డైరెక్ట్ క్లిక్ చేసి మనకి ఇట్లా ఈ విధంగా అయితే మనకి సో బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ అయితే క్రియేట్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనకి యాపిల్ అయితే ఇమేజ్ అయితే మనకి క్రియేట్ అయింది. సో వీటిలలో మీకు ఏది నచ్చితే ఆ ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోండి. సో ఇలా మనకి ఇమేజ్ అయితే మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాము. సో దీన్ని ఏం చేయాలి, యానిమేట్ చేయాలి. సో యానిమేట్ చేయాలంటే నెక్స్ట్ వచ్చేసి న్యూ ట్యాబ్ తీసుకొని ఫ్లో అని చెప్పేసి అని టైప్ చేసి ఫ్లో అనేది ఇక్కడ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సో ఇది ప్రీవియస్లో కూడా మనం చాలా వీడియోస్ అయితే చేసాము, ఫ్లో అనేది వెబ్సైట్ యూజ్ చేసుకొని. సో ఇక్కడ ఏంటంటే టెక్స్ట్ టు ఫ్రేమ్ టు వీడియో అని చెప్పేసి ఉంటుంది. టెక్స్ట్ టు వీడియో, ఫ్రేమ్ టు వీడియో. సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ మనకి అప్లోడ్ వీడియో మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక ఇమేజ్ ఏదైతే అప్లోడ్ చేసుకుని ఆ ఇమేజ్ అయితే డైరెక్ట్ అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏంటంటే పోర్ట్రేట్ ల్యాండ్స్కేప్ అని ఉంటుంది. సో మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్ చేసినాక డైరెక్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ డాక్యుమెంట్లో ఉన్న యానిమేట్ రిలేటెడ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో అది కాపీ చేసుకొని డైరెక్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత డైరెక్ట్ ఏంటంటే మనకి క్లిక్ చేయగానే మనకైతే వీడియో అయితే వన్స్ ఇక్కడ క్లిక్ చేయగానే మనకి వీడియో అయితే ఇక్కడ ఈ విధంగా మనకి జనరేట్ అవుతుంది. సో నాకైతే క్రెడిట్స్ అయితే అయిపోయినాయి. సో మనకి ఏంటంటే 120 పర్ డే వచ్చేసి 160 క్రెడిట్స్ ఉంటాయి. సో అయిపోయాక మన టెంపరీ ఐడి మెయిల్తో మళ్ళీ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇలా నేను చేసిన తర్వాత మనకి అవుట్పుట్ వీడియోస్ ఇవన్నీ నేను క్రియేట్ చేసాను, ఒకసారి చూడండి. సో చూసారు కదా, సో అంత రియలిస్టిక్గా మనకి ఎంత నీట్గా క్లారిటీగా మనకి వీడియో అయితే జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇంకొక చిన్న ట్రిక్ చెప్తాను. సో ఇక్కడ యానిమేషన్ అనేది మనకి ఇమేజ్ ఇక్కడ గ్రోకే ఉంది కదా, లాస్ట్ టైం మనం ప్రీవియస్లో కూడా గ్రోకే యూజ్ చేసుకుని ఎన్నో వీడియోస్ చేసాము. సో ఇక్కడ సేమ్ ఏంటంటే గ్రోకైడ్లోకి వచ్చి ఇమేజ్లో మనకి ఎక్స్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకొని లైక్ మనకి అదే ఇమేజ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాక లైక్ ఏంటంటే డైరెక్ట్ అయితే మనం క్లిక్ చేసినాక బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది
మనకి ఇలా వస్తుంది. ఒకసారి చూడండి, మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వస్తుందన్నమాట. చూసారు కదా. సో ఇక్కడ ఇంకొక చిన్న ట్రిక్ చెప్తాను ఫ్రెండ్స్. అదే ఫ్రూట్తో మనం మాట్లాడించవచ్చు అనమాట. లైక్ ఇక్కడ చూడండి, టాకింగ్ ఇమేజ్ ప్రాంప్ట్ అని ఇచ్చాను కదా. సో ఈ ప్రాంప్ట్ అనేది కాపీ చేసుకొని లైక్ ఈ ఇచ్చిన వీడియో ప్రాంప్ట్ ఏది యానిమేషన్ ప్రాంప్ట్లో యాజ్ ఈజీగా ఏంటంటే అక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ కొట్టండి. జనరేట్ కొట్టిన తర్వాత వీడియో అనేది జనరేట్ అవుతుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా ఉంది వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా మనం డిఫరెంట్ ఫ్రూట్స్ తోటి డిఫరెంట్ వీడియోస్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఇమేజ్ ప్రాంప్ట్స్, యానిమేషన్ ప్రాంప్ట్స్ అయితే నేను డాక్యుమెంటరీ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే కనుక మీకు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.